మరి ఆ ధ్యానంలో మనం ఎంతో శక్తిని తీసుకుంటాం. ధ్యానం వల్ల మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. పత్రిజీ గారు చెప్పినట్లు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. త్రిరత్నాలతో పాటు సేవ కూడా. మరి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, వారి పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను. దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో, వారి గురువు గారైన మహావతార్ బాబాజీ యొక్క దివ్య దీవెనలతో, ఆశీర్వచనాలతో మనం ఎంతో చక్కగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. పత్రిజీ గారి సందేశాలు అనే టాపిక్ తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఆత్మీయ ధ్యాన మిత్రులందరూ కూడా మనందరం ఎంతో ఎరుకతో ధ్యానం చేశాం, అలాగే ఎరుకతో క్లాస్ కూడా విందాం. పత్రిజీ సార్ ఇంకా ధ్యానంలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసి స్వాధ్యాయనం గురించి, సజ్జన సాంగత్యం గురించి మనల్ని తెలుసుకోమని చెప్తూ ఉంటారు. చక్కగా ఆలోచించండి. మరి పత్రిజీ గారు మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. ఆనాపానాసతి అనే ధ్యానం నేర్పించారు. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు నేర్పించిన ఆనాపానాసతి. ఆనా అంటే మనం లోపలికి తీసుకునే వాయువు, అపాన అంటే మనం బయటికి వదిలే ఊపిరి. సతి అంటే కూడుకొని ఉండడం. నిరంతరం మనము ఈ ధ్యాన సాధన చేయడం వల్ల మనలో ఎన్నో మార్పులు మనమే గమనిస్తాం. ధ్యానానికి ముందు మనం అస్తవ్యస్తంగా ఉండుంటాం. ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, నోములు, ఒకటి కాదు, మనము మన పెద్దవాళ్ళు మనకి ఏది నేర్పించారో అవన్నీ కూడా పాటిస్తూ, ఆ లోపల మనకు ఏదైతే పెద్దవాళ్ళు నేర్పించిన సాంప్రదాయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనల్ని మనం తెలుసుకోవటం మొదలు పెడతాం. ఆధ్యాత్మికత అనేది, నిజమైన ఆధ్యాత్మికత అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అంతవరకు మనం పుస్తకాలు చదువుతాం, స్తోత్రాలు, లలిత సహస్రనామ స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు అన్నీ చేస్తాం, అన్నీ చదువుతాం. కానీ చదువుకుంటూ వెళ్తాం. మేము ఈరోజు చదివాము అని అనుకుంటాం, కానీ అందులో మనము ఎంత అర్థం చేసుకున్నాం అనేది మనకు తెలియదు. ఆ అర్థం చేసుకుంటూ చదవడం అనేది మనకు ధ్యానం తర్వాతనే అర్థమైంది నాకైతే. అంతకుముందు బాబా గారి చరిత్ర ఎన్నిసార్లు చదివినా కూడా ఆత్మ సాక్షాత్కారము, దివ్య జ్ఞాన ప్రకాశము అనేటివి నాకు తెలియవు. అవి చదివే కొద్దీ స్వాధ్యాయం ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చదువుతున్నాం అనేది మనకు ఆకళింపు చేసుకోవడం మొదలు పెడతాం. ఆధ్యాత్మికత, అది నిజమైన ఆధ్యాత్మికత అంటే మనం అంతరంగంలో మనం ప్రవేశించి మనలో మనం అంతర్లీనంగా ఉన్న మనోశక్తిని, జ్ఞానశక్తిని మనం వెలికి తీసుకొని దాన్ని ఆకళింపు చేసుకొని మన జీవితానికి అప్లై చేసుకోవడం మొదలు పెడతాం. ఎలాగైతే మనలో ఉన్న ఆ రుగ్మతలు అవన్నీ ఎందుకు పోతున్నాయ్యా అంటే, నిశ్చలంగా ఒక దగ్గర కూర్చుని మనం ఆ ధ్యానం చేస్తాం. ఎరుకతో ధ్యానం చేస్తాం. మనలో మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ప్రశాంతంగా ఆ రక్త ప్రసరణ అనేది, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది లోపలికొచ్చి కోణానికి ప్రతి మూల
మన కోణాలన్నీ కూడా అన్ని కోణాల్లో ప్రతి కణాలు కూడా అవి స్వీకరించడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రతి సెల్ ఎంతో చక్కగా యాక్టివేట్ అవుతుంది. అలాగే మనలోని ఆ శరీరంలోని షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అవి మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత చక్రం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార స్థితి వీటన్నిటినీ కూడా మెల్లమెల్లగా దాటుకుంటూ వస్తాం. ఆ కింద 3 చక్రాలను అధ చక్రాలు అంటారు. పైన అనాహత నుంచి విశుద్ధి, ఈ పైనుంచి వచ్చే ఈ చక్రాలను ఆజ్ఞా చక్రం, సహస్రార స్థితి వీటిని ఆ ఊర్ధ్వ చక్రాలు అంటారు. ఆ 3 వరకు మానవ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుందండి. అది ప్రతి ఒక్కరికి మనకే అర్థమవుతుంది. మన చుట్టుపక్కల వాళ్ళు, కుటుంబంలో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే, ఇదివరకు ఒకలాగున్నావు, ఇప్పుడు ఒకలాగున్నావు. ఏంటి విశేషం? వాళ్ళే గమనిస్తారు. ఇంట్లో వాళ్ళంటారు, ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా మార్పొచ్చింది మీలో. అంతకుముందు కొంచెం చిరాకు, కోపము, అన్నిటికీ నేనే అనే అహం. కానీ మనం ఎప్పుడైతే ధ్యానంలోకొస్తామో, ఆ ధ్యానంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆత్మ వేరు, శరీరం వేరు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా మనం ధ్యానం చేయడం వల్ల మనం ఆత్మ, పరమాత్మ మనమే ఆ దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్య స్వరూపులమని తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనలో మనం పరమాత్మను చూడగలిగామో, ఎదుటి మనిషిలో కూడా మనం ఆ పరమాత్మను చూడగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో, మనల్ని మనం ఇష్టపడతామో చూడండి, మనకిప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ అనారోగ్యములో మనం ఏం చేస్తాం? అబ్బా! ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి అనుకుంటాం. ఎవరైనా సరే మామూలుగా మన దినచర్యలో అలవాటు పడినాక ఫోన్‌లు చేస్తాం. ఫోన్‌లు చేసి "నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా?" అని క్షేమ సమాచారాలు చెప్పుకున్నట్టే చెప్పుకుంటాం కానీ, అబ్బా! పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు సైనస్ ఇన్ని తుమ్ములొచ్చాయి. మరి మోకాళ్ళు నొప్పులొచ్చాయి. నేను ధ్యానంలో కూర్చున్నాను కదా! లేవలేకపోతున్నాను. ఇలాంటి నెగెటివ్ థాట్స్ అన్నీ వాళ్ళు జ చెప్తూనే ఉంటారు. చాలా మందిని చూసాను నేను. అసలు కడతాల్లో అక్కడ మనం ఉన్నప్పుడు కూడా నేను చాలా మందిని, ఇక్కడ చలెక్కువగా ఉంది, నేను పడుకోలేకపోతున్నాను. అంటే ఆ నెగెటివ్ థాట్స్ లేదు. నాకేం కాలేదు. నేనొక ఉత్సవానికొచ్చాను, ఒక జాతరకొచ్చాను, నేను కడతాల్లో నేను మహాయజ్ఞానికొచ్చాను. ఈ దీనిలో మనం ఆ 5-8 ధ్యానం చేసినప్పుడు కానీ, ఎంతో చక్కగా మనలో ఆ శక్తి నిండుతుంది. ఆ పిరమిడ్‌లో మనకి ఎంతో శక్తి వస్తుందన్నమాట. అవన్నీ కూడా మనం తీసుకుంటాం. కానీ, అవి మళ్ళీ బయటికి రాంగానే అవన్నీ మర్చిపోతాం. ఆ బాహ్య ప్రపంచంలో పడిపోయి, చుట్టుపక్కల ఎవరన్నా మాట్లాడుతుంటే నెగెటివ్ మాటలొచ్చేస్తాయి. అబ్బా! చాలా చలుంది. ఆ భోజనంలో ఈ కూర బాలేదు. ఇంత దూరం నడవాలి. అన్నీ తెలుసుకొనే వచ్చాం మనం. అక్కడికి వెళ్ళి. అన్నీ చూడాలనే వచ్చాం. అక్కడ శక్తిని తీసుకోవాలని, మరి అక్కడ రీచార్జ్ అవ్వాలని, మనం ఎంతో ఎనర్జీని తీసుకొని ఇంటికొస్తాం. మళ్ళీ సంవత్సరం దాకా ఉంటాం. మధ్య మధ్యలో వర్క్‌షాప్స్ అన్నీ అటెండ్ అవుతూ ఉంటాం. అది మామూలే. ప్రతిదినము మనము ధ్యానం చేస్తాం. పుస్తకాలు చదువుతాం. మరి అలాగనే జూమ్‌లలో క్లాసులు చెప్తాం. క్లాసులు వింటాం. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా, మనం ఆధ్యాత్మిక దారిలో వెళుతూ ఉన్నా కూడా, ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతున్నాం. ఎందుకు స్ట్రక్ అయిపోతున్నాం? అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకొని, మన జీవితానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. అసలు ఆత్మ మనలో ఆత్మ అనేది ఎన్ని రకాలుగా ఉంది? మనల్ని మనం ఆత్మ యొక్క ప్రయాణం ఇన్నర్ జర్నీ చేసుకోవాలనమాట. ఆ ఇన్నర్ జర్నీ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే ఉన్నాయో ఆ లోపాలు, ఆహ్, అవి అడ్డంకులు అన్నీ కూడా మనము తీసేసుకోగలుగుతాం.
ఆత్మ మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇంకా మానవ సామ్రాజ్యం. ఈ 84 లక్షల జీవరాశుల జన్మల తర్వాత మనం మానవ జన్మ తీసుకున్నామని అంటారు. మరి ఈ మానవ జన్మ అత్యుత్తమమైనది. మరి ఈ మానవ జన్మలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎంత మనము ఆశ, నిరాశ, కోరికలు ఇవన్నీ కూడా కుటుంబ పరంగా అయితే ఏమి, సామాజిక పరంగా అయితే ఏమి, మరి మనకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బీ ఏ రోమన్ అన్నారు. అంటే మనం నేను నాది అనే అహంభావం తీసేయమంటాం. కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇది నా ఫోను, ఇది నేను, నా పేరు సో అండ్ సో, నేను పలానా అని చెప్పుకుంటూనే ఉంటాం. ఎందుకంటే నిత్య జీవితంలో అలా చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే మనం ఎవరో తెలీదు. ఆత్మ అని మనము అంతర్లీనంగా తెలిసినప్పటికీ మనము ప్రతి ఒక్కరికి కూడా మనము వ్యక్తపరుస్తూ ఉంటామనమాట. ఈరోజు నాకిలా జరిగింది, నాకు ఈ అనుభవం వచ్చింది అని వేరే వాళ్ళతో మనం మన ఆత్మీయ మిత్రులతో మనం సజ్జన సాంగత్యంలో షేర్ చేసుకుంటూ ఉంటాం. మరి ఎంతో చక్కగా మరి ప్రతి దినం కూడా మనం సజ్జన సాంగత్యం చేసినట్లయితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్‌కి మన లోపల ఉన్న క్వశ్చన్స్‌కి జవాబులు దొరుకుతాయండి. అలాగనే మనకు ఎన్నో లోకాలు కూడా ఉన్నాయి. సూక్ష్మ లోకాలు, కారణ లోకాలు, మహాకారణ లోకాలు. ఆ లోకాల నుంచి ఎన్నో ఆత్మలొస్తాయి. మనం మన పూర్ణాత్మను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి. మన పూర్ణాత్మతో ఎరుకతో ఉన్నప్పుడు, మన పూర్ణాత్మకు మనం అనుసంధానమైనప్పుడు, మనందరికీ తెలుసు పూర్ణాత్మ ఒకటుంటది. ప్రతి జన్మ కూడా మనం ఇలా తీసుకుంటూ ఎన్నో జన్మలు తీసుకొనొస్తాం. ఆ ఎన్నో జన్మలు తీసుకొని ఈ భూమండలం మీదకి ఒక డిజైన్ చేసుకొనొస్తాం. మరి తల్లిదండ్రులను ఎంచుకుంటాము. మరి ఇంకా మన భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, మన పిల్లలు మనల్ని ఎంచుకొనొస్తారు. అన్నదమ్ముల్ని, మనకి ఈ సంసారం, ఈ ఊరు, ఈ ప్రదేశం అని ఎంచుకొనొస్తామట. మరి ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఆ డిజైన్ అంతా మర్చిపోయి మనసు, బుద్ధి, చైతన్యం ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటామనమాట. అంటే ఒక మాయ మనల్ని కప్పేస్తుంది. ఆ మాయ వల్ల మనము లోపల ఉన్న ఆ చీకటి అజ్ఞానాన్ని మనము వెలికి తీయలేకపోతున్నాం. ఆ వెలికి ఎప్పుడు తీస్తామంటే మళ్ళీ మనం ధ్యానంలోకొచ్చి పూర్వజన్మ సుకృతం వల్ల మళ్ళీ మనము ఈ పూలబాటలోకొచ్చినప్పుడే మనకు అవన్నీ అవగతమవుతాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడే మనకు దివ్య చక్షువు మేల్కొంటుంది. ఆ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మనకు కనిపించేది ఈ భౌతిక శరీరం ఒకటే అయితే, లోపల ఇంకా 6 శరీరాలున్నాయి అనేది మనకు పత్రిజీ సార్ సందేశాల ద్వారానే తెలిసింది నాకైతే. ఎందుకంటే అంతకుముందు మనము చిన్నప్పుడెప్పుడో సైన్స్ చదువుకున్నాము. స్కిన్ అని, చర్మం అని, లేయర్స్ ఉంటాయని అని. కానీ అవన్నీ ఎలా పనిచేస్తాయి? ఆధ్యాత్మికతతో అనుసంధానమై ఎలా పనిచేస్తాయి అనేది మనము ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దీనంతటికి ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నాం. దేనికి? ముక్తి కావాలి, మోక్షం కావాలి, ఎన్నో కావాలి అని. ఆ ముక్తి అనేది ఏ ఎలా వస్తది మనకి అనంటే, మనం అంతకుముందంత విగ్రహారాధన చేశాము, పూజలు చేశాము, వ్రతాలు, నోములు, పారాయణాలు, ఉపవాసాలు ఒకటి కాదు ఎన్నో చేశాం. కానీ మనకేమి తెలిసింది? ఏమీ తృప్తి లేదు. ఇంకా ఏదో పరిశోధన అన్నమాట. ఇంకా ఏదో శోధన. ఇంకా ఏమో తృప్తి లేదు. ఏదో కావాలి. ఏదో తక్కువైంది. నా జీవితం ఇంతే కాదు. ఇంకా ఉంది. ఆ ఉన్న జీవితం ఏంటి? అనేది మనం తెలుసుకోగలుగుతాం. గతం గతః వర్తమానంలో బ్రతుకుతాం. ఎప్పుడైతే మనం ఫ్యూచర్ గురించి భయపడతామో, నా కూతురికి పెళ్లి కాలేదు, నా కొడుక్కి ఉద్యోగం రాలేదు, లేకపోతే ఈ వాళ్ళు ఎన్ని ఇళ్ళలు కట్టారు, ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచంలోని మన దినచర్యలో కోరికలు. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు చెప్పారు కదా!
మనిషికి ఆ గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే ఆ సామ్రాజ్యం నుంచి బయటకొచ్చి సత్యాన్వేషణలో పడ్డారో, ఆ సత్యాన్వేషణలో పడినప్పుడే ఆయనకు చావంటే తెలిసింది, పేదరికం అంటే తెలిసింది, ఆ వృద్ధాప్యం అంటే తెలిసింది. మనిషి ఎందుకు ఇంత ఇదిలో ఉన్నారు, మరి నేనైతే ఇంత చక్కగా ఉన్నాను, నా సామ్రాజ్యంలో ఇవన్నీ ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి అని బుద్ధుల వారు బయటకొచ్చేసి ఆ మొత్తానికి భార్య బిడ్డలను వదిలేసి పద్మజ గారు, పద్మజ గారు స్టక్ అయిపోయిందండి. స్టక్ అయింది ఎందుకు మరి? చూసుకున్నారో లేదో ఈవిడ. అమ్మా పద్మజ గారు, మనం పద్మ ఎంతో చక్కగా మరి ఈ పత్రిజీ సార్ చెప్పినవన్నీ కూడా ఈ సందేశాల్లో అన్నిట్లో కూడా మనకి ఏం నేర్పించారు అని అంటే, ఈ ప్రతి ఒక్కటి అండి. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రయాణం నేర్పించారు, బ్రహ్మానందం నేర్పించారు, ఎన్నో పుస్తకాలు రాశారు, తులసీదళం రాశారు. తులసీదళం అనే ఆ 2 దళాల్లో ఒకటి ఆనాపానసతి అయితే రెండవది సేతు విజ్ఞానం అని కూడా చెప్పారు. అలాగనే మనము ఆ పత్రిజీ సార్ ఇంకా ఏం నేర్పించారు, నేను రాసిన పుస్తకాలే కాదు, అందరి గురువులు రాసిన పుస్తకాలు మీరు చదవండి. ఆ పుస్తకాలన్నీ కూడా ఏవైతే స్వాధ్యాయం చేస్తారో అందరి జ్ఞానాన్ని అందుకోండి, నా పాదాలను కాదు నా పదాలను పట్టుకోండి అని చెప్పారు. ఇంకా మనకి ఎన్నో విషయాలు మనము ధ్యానం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ సజ్జన సాంగత్యంలో మనము ఎంతో మంది మిత్రులను పొందాము, ఎంతో మంది వాళ్ళ అంటే వాళ్ళ చరిత్రలు కూడా వినడం వల్ల మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. ముక్తి మార్గం, ముక్తి అనేది 2 రకాలుగా ఉంటది. మార్గం అంటే ముక్తిని గురించి తెలుసుకునేది అనమాట. ఈ ముక్తి అంటే మనకు ఈ ఏమిటి అనేది మనకు పెద్దలు నేర్పించారేంది, మాకు మోక్షం కావాలి అని. కానీ ఆ ముక్తి అంటే దుఃఖం విడుదల, ముక్తి అంటే మోక్షం అంటే లయం అంటే విడుదల, ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు అన్నమాట, లింక్ ఉంటాయి. మొట్టమొదటిగా మనము ముక్తి అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత అది సాధించడానికి మార్గం ఏదో తెలుసుకుందాం. మనం ప్రతి పూజలోను అన్నిట్లోనూ దేవుడా నాకు నా కుటుంబానికి ముక్తి కావాలి, మోక్షం కావాలి, నేను నా కుటుంబం బాగుండాలి అనే ఆధ్యాత్మికతలోనూ మొక్కుకున్నాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక కూడా మేమందరం హ్యాపీగా ఉండాలి అని మనము అనుకుంటూ ఉన్నాం. కాకపోతే అక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాము, ఇక్కడ ఒక ఆలోచన సరళితో ఉన్నాం. యాక్చువల్ గా మనకు ముక్తి అంటే విడుదల దేని నుంచి? దుఃఖం నుంచి. మనిషికి ఆశలు కోరికలు ఎన్నో ఎక్కువ, అన్ని అవి నెరవేరకపోతే మనకు నిరాశ దుఃఖం. మనిషి ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించాలి అనంటే మనిషి యొక్క శరీరం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలన్నమాట. మరి అదే విధంగా మరి మానవుడు ఏం చేస్తున్నాడు? ఉరుకులు పరుగులు, టెన్షన్, మానసిక సంఘర్షణ, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. మరి ధ్యానంలో మనం ఆలోచనలు కట్ చేయాలంటాం,
మరి ఇన్ని ఆలోచనలతో మనం మనసు ఎట్లా నిర్విషయం అయిపోతుంది? ఇంకా ముందుకు ముందుకు మనము ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం ఏం చేయాలి? సాధన, సత్యాన్వేషణలో ఉండాలి నిత్యం. మనం సత్యాన్వేషణలో లేము, దినచర్యలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ భూమండలం మీద మనం వచ్చిన పని మర్చిపోతాం, ఇష్టం వచ్చినట్లు మనం ఆ కార్యాలన్నీ చేసేస్తూ ఉన్నాం. ఎవరు చూడలేదనుకుంటాం, కానీ ఆ యూనివర్స్ చూస్తూ ఉంటుంది. మరి మనం ఆ దీనిలో మన దినచర్యలో ఈ బాహ్య ప్రపంచంలో మన బుద్ధి సత్యాన్ని చూపించదో అప్పుడు దుఃఖం. ఆ మనస్సు అపరిశుభ్రమై ఉంటుంది, మనకు గజిబిజిగా గందరగోళంగా ఉంటాం. ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడు అనేక ఆ ఆలోచనలతో ఉంటాం, అనేక రుగ్మతలు కలిగి ఉంటాం. ఆ రుగ్మతలన్నీ మనము వదిలించుకోవాలి. ఎలా పోతాయి? ధ్యానం వల్ల పోతాయి అంటారు. ఎప్పుడైతే అపరిశుభ్రమై మన మనసు ఆలోచన, అంటే అపరిశుభ్రం అంటే ఏంటి? ఆ నిరాశ, ఆ దుఃఖం, అవన్నీ మానసిక సంఘర్షణ, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఇవన్నీ అన్నమాట. సరికాని ఎనర్జీస్. ఈ దుఃఖాల నుంచి విడుదల కావాలంటే ఏమిటి? పత్రిజీ సారు ముక్తి మార్గం అనే పుస్తకంలో చాలా చక్కగా రాశారండి. మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల కోరికలు ఉంటాయి. అసలు ఇంట్లోనే మనం 5 మంది ఉంటే 5 మంది ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఈ భూమండలం మీద ఏవైతే అత్యాశతో ఉన్న ఆ ఉంటాయో ఆ సిచ్యువేషన్స్, వాటన్నిటిని మనము దగ్గరికి తీసుకోకుండా అన్నిటి నుంచి మనము విడుదల కావాలి. వాటన్నిటిని రిలీజ్ చేయాలి. మనసులో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము రిలీజ్ చేసుకోవాలన్నమాట. ఆ ఒత్తిడులు, ఆందోళనలు, భయాల నుంచి మన ముక్తికి మార్గాన్ని వెతుక్కోవాలి. బుద్ధి యొక్క మాధ్యం నుంచి, అంటే బుద్ధి ఆ ఆలోచన, దురాలోచనలు, సరికాని ఆలోచనలు, వాటి నుంచి విడుదల కావాలి. ఏవైతే మనకు ఇలాంటివన్నీ అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు, ఈ అరిషడ్వర్గాల్ని మనము విడుదల చేయాలి. పగ, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని గిరిగీసుకొని మనము ఒక బౌండరీలో ఉండకూడదు. ఆ బౌండరీలో బి అనేది తీసేయాలన్నమాట. మొత్తం మనం ఎప్పుడైతే ఆ పగ, ద్వేషం అవన్నీ తీసేస్తే చాలా చక్కగా మన ఆలోచన సరళి బాగుంటుంది. అప్పుడే మన జీవితం శాంతం, అంటే మొత్తం అగమ్య గోచరం లేకుండా చక్కగా పూలబాటలో పత్రిజీ గారు చెప్పిన దారిలో మనం నడుస్తాం. ఆలోచనలన్నీ కూడా మనం ఎప్పుడు తీసేయాలి? ఆ చెడు ఆలోచనలు అప్పుడు కంట్రోల్లో ఉండాలి మనం. మనకు ఆ ఆలోచనల వల్ల ఈ ముక్తి మార్గం అనే ఈ దీనిలో మనం వెళ్ళాలంటే మనం అందరం అంతే కదా! దేనికోసం ఉన్నాం ఇక్కడ? దుఃఖం విడుదల. మళ్ళీ స్టక్ అయిందమ్మా పద్మజ గారు. లేదు, దేనికి మనిషికి తృప్తి లేదు. ఆ తృప్తి రావాలంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ తృప్తిని మనము మనలో మనము ఆపాదించుకోవాలి. శాశ్వతంగా ఈ లోపల ఉన్న సరికాని ఎనర్జీలన్నీ తీసేసుకోవాలి. అక్కడ కణాలతో మాట్లాడుకోవాలి. మనకి ఎక్కడైనా నొప్పులుంటే సరి చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకి అంగీకారతత్వం ఉండాలి. ప్రతి మనిషి మార్పుకు సిద్ధపడి ఉండాలన్నమాట. ఒకప్పుడు పోయి ఇంకొకసారి ఉన్నిందనుకోండి, మనం ఇంతవరకు ధ్యాన సాధన చేశాము, మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అనుకుంటే కాదు. మనం ప్రతిరోజు 3 పూట్ల భోజనం చేస్తున్నాం. మరి అలాగనే మనం కూడా ధ్యానం కంటిన్యూ చేయాలి. నిరంతర సాధన చేస్తూ శాశ్వతంగా వాటిని పరిష్కరించుకుంటే అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది అంటారు పాత్రేజీ గారు.
మనము ద్వంద్వాత్వాలు ఏమున్నాయో, ద్వంద్వం, నేను, నాది, మంచి, చెడు, సుఖం, దుఃఖం, ఇవన్నిటిని కూడా ఏకంగా చూడాలి, వన్నెస్ లో చూడాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం ఎప్పుడైతే అవలంబిస్తామో అప్పుడు మనం సహస్రార స్థితికి చేరుతాం అన్నమాట. మనము ఈ రాజర్షి నుంచి బ్రహ్మర్షి వరకు దివ్య జ్ఞాన ప్రకాశం చెందాలంటే ఆ బాబా గారు చెప్పినట్లు, ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? మనము ఈ దివ్యత్వాన్ని పొందాలి. దివ్యత్వాన్ని పొందాలంటే మనలో మన ఆత్మను, పరమాత్మను చూసుకోవాలి. చూడండి, మనము ఇంట్లోనే, మన అపార్ట్మెంట్స్ లోనే పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆస్తుల కోసం గొడవలు అవుతుంటాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, రోడ్డు మీద పడుతూ ఉంటారు. మరి ఎందుకు ఆవేశం? ఆ ఆవేశం ఆ ఆవేశం ఎందుకు? ఆ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. క్షణికావేశాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మికతలో ఉంటే కొంతసేపు ఆలోచిస్తారు. అయ్యా ఊరుకోండి, ధ్యానం చేసుకోండి. మరి మనం వాళ్ళకి కాంతిని పంపించి అక్కడ ఆ గొడవ సమస్య పోయేటట్లు కూడా చేస్తారు కొంతమంది. ఈ సంసారం అనే చదరంగంలో మనం ఎప్పుడైతే మనము మునిగిపోతున్నామో, సంసారాన్ని ఈదలేక, సంసారంలో నిర్వాణం పొందలేక మనం ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నామన్నమాట. సర్వసాధారణమనే ఆలోచన మనకు తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఉండాలి. కుటుంబంలో ఎంతసేపు అన్కండిషనల్ లవ్ తో ఉన్నాం అనుకోండి, డిటాచ్మెంట్ మనకు కష్టమవుతుంది. మరి దీనికి ఏం చేయాలి? ఈ మనలో ఏదైతే ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షాలు, ఆ మోక్షం నాలుగోది. చూసారా, ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే అనుకున్నాం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్ని కూడా త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి, అత్యంత పురుషార్థ అన్నారు కపిలముని. దీనికి అర్థము ఇదన్నమాట. ఈ మోక్షాన్ని పొందాలంటే ఈ త్రివిధాలను, ఏవైతే 3 రకాల దుఃఖాల నుంచి మనిషి ముక్తి చెందాలి. దీనిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు? తమో గుణం నుంచి ముక్తిని పొందాలి, రజోగుణం నుంచి ముక్తిని పొందాలి, మరి సాత్విక గుణం నుంచి కూడా ముక్తిని పొందాలి. నిర్గుణుడివికా ఓ అర్జున అని చెప్పారు శ్రీకృష్ణుడు. అర్జునుడికి గీత బోధ చేశారు. ఏమన్నారు? ఇది త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. నువ్వు ఈ 3 గుణాల నుంచి ఎప్పుడైతే నిర్గుణుడి అవుతావో, ఓ అర్జున, నువ్వు ఇవన్నీ చక్కగా చెయ్యి, ధ్యానం చెయ్యి, అన్నిటికీ అతీతుడు అయినప్పుడే నువ్వు నీ ఈ కురుక్షేత్రంలో యుద్ధం చేయగలవు. ఆ బాణాలు తీసుకో, యుద్ధం చెయ్యి. అయినా నేను చెప్పానని కాదు, నీకు నచ్చితేనే చెయ్యి. నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆ మనోశక్తి వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది. ఎప్పుడైతే విముక్తుడు అవుతావో అప్పుడు ముక్తి, మోక్షం, లయం చెందుతావు అని చెప్పారు. శారీరక పరమైన రుగ్మతలే మరి తమోగుణ దోషాలు, మానసిక పరమైన రుగ్మతలే రజోగుణ దోషాలు. ఈ ఈ బుద్ధిపరమైన దోషాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము తీసేసుకోవాలి. ఈ సాత్వికంగా కూడా మనం అనుకుంటాం, కానీ అక్కడ కూడా ఆధ్యాత్మిక అహం ఉంటుంది. వీటన్నిటినీ ఈ దోషాలన్నిటినీ మనం తొలగించుకుంటామో అప్పుడు మనకు దుఃఖాలు ఉండవు. త్రిగుణాతీతులం అవుతాం. దుఃఖ రాహిత్యం అనేది ఆ స్థితికి వస్తాం. దుఃఖ రాహిత్యం వస్తుంది అంటే దుఃఖం వస్తుందని కాదండి. రాహిత్యం అంటే లేకపోవడం, దుఃఖం లేకపోవడం. దుఃఖ రాహిత్యానికి మనము అవన్నీ దుఃఖం తీసేసి సంతోషంగా ఉంటాము అని అర్థం. సార్ చెప్పినట్లు బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా ఏడవకూడదు అని చెప్పారు. అది మనకు ఎంత సందేశం అండి నిజంగా. అది మనం ఇంతవరకు చావంటే భయం, ఎక్కడైనా ఆ డప్పులు వినపడినా కూడా అక్కడ పోవడానికి భయం, మన ఇళ్లలో బంధువులు ఎవరైనా పోయినా కూడా అది వినడానికి చావు అంటేనే భయం.
అక్కడ పోయి ఏడుస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఏడ్చే వాళ్ళను కూడా మనం ఓదార్చాలి. సంతోషంగా ఉండండి, వారి ఇంటికి వారు వెళ్ళారు అంటే ఈ భూమండలంలో వారు వచ్చిన కార్యం ముగించుకొని వారి ఇంటికి వాళ్ళు వెళ్ళారు అని చెప్పాలన్నమాట. శరీరం ఇక్కడ వెళ్ళిపోతుంది, జ్యోతి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తుంది అని మనము ధ్యానం నేర్చుకోమని చెప్తే వాళ్ళకు ధ్యానం ద్వారా అన్ని తెలుస్తాయి అన్నమాట. అందుకనే పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసినప్పుడు స్వీట్లతో మనము సెలబ్రేట్ చేసుకున్నాం. మనం కూడా అంతే. కానీ తన దాకా వచ్చే వరకు తెలియదు అంటారు కదా, మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేగు బంధంతో కొంతసేపు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ దాని నుంచి మనం బయట పడగలుగుతాం వెంటనే. చుట్టూ చూసే వాళ్ళు కూడా అంటారు వాళ్ళు ఏడవకుండా ఉన్నారని. కానీ మనకు ఆ డిటాచ్మెంట్ మొదలైపోయింది కాబట్టి మనము ఆ జ్ఞానంలోనూ ఉన్నామన్నమాట కొంచెం. సో మనకు మరణం మధురం, ఆవలి తీరం, ఇవన్నీ కూడా మరణం లేని మీరు, ఇవన్నీ మనము స్వాధ్యాయం చేయడం వల్ల ఆ మరణం అంటే మనకు తెలుసు. అలాగనే మనకు జ్ఞాపక శక్తి అంటే ఆ జ్ఞాపక శక్తి ఎలా తెలుస్తుంది? ముక్తి, నిశ్రేయస్సు, మరి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అని తెలుసుకుందాం. అపవర్గం, నిశ్రేయస్సు అన్న పర్యాయ పదాలు అన్నమాట ముక్తికి. ఈ ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. జీసస్ క్రైస్ట్ ఏమన్నారు? దేవుని రాజ్యం వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి అన్నారు. అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అన్నారు. మీకు కావలసినవన్నీ అంటే ఏంటి? మనకి ఏం కావాలో, దుఃఖం ఉండకూడదు, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, ఏకంగా ఉండాలి, వన్నెస్ లో ఉండాలి, హాయిగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఆలోచించాలన్నమాట. ఇవన్నీ మనకు కావాలని మన ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ కూడా చెప్పారు. కృష్ణ చైతన్యం గాని, బాబా గారు కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ పత్రిజీ సార్ కానీ అందరూ అవే నేర్పించారు. కాబట్టి మనం తామరాకు మీద నీటి బొట్టులాగా కుటుంబానికి డిటాచ్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సంసారంలో నిర్వాణం ఉండాలి. కుటుంబాన్ని వదలకూడదు. పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వదిలేసి వెళ్ళిపోయి అడవుల్లోనో మరి అరణ్యాల్లోనో జపం చేసుకుంటూ ఉండేవారు. కానీ అలా కాదు. ఈ ముక్తి అనే పదం మనకు కావాలంటే కుటుంబంలో ఉండి సాధించుకోవాలి. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, వీటన్నిటిని కూడా మనము ఆలోచించాలి. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం, వీటిని మనం గౌతమ బుద్ధుడు పరినిర్వాణం, ఆ మహాపరినిర్వాణం ఎలా తెలుసుకోవాలి? నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం, దుఃఖాన్ని వదిలించుకోవడం. పరినిర్వాణం అంటే గొప్ప దుఃఖరాహిత్యం. మహాపరినిర్వాణం అంటే అత్యంత మహోన్నతమైన గొప్ప రాహిత్యం. అసలు ఏముండదు, సహస్రార స్థితిలో ఉంటారు ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ వాళ్ళంతా. నిర్వాణం, మహాపరినిర్వాణం. మరి ఈ నిర్వాణంలో మనము ఎంత సాధిస్తామంటే స్టెప్ బై స్టెప్ సాధించాలంటే నిరంతర సాధన అవసరం. నిరంతర సాధన, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా మన జీవితంలో అనలైజ్ చేసుకొని మన జీవితానికి, మన ఆత్మకు అనుసంధానమై మనము శ్వాసధార ఎప్పుడైతే మనం లోపలికి తీసుకుంటామో ఆ ఎనర్జీ మనకు వస్తుంది. మానసిక దుఃఖాలు ఉండవు. బుద్ధిపరమైన ఆలోచనలు, సరైన ప్రణాళికలతో మనం ముందుకెళ్తాం. ఏదైనా చిన్న ఇష్యూ వస్తే కూడా అబ్బా నేను ఇంతే, నాకు ఏది రాదు అనే నెగటివ్ థాట్స్ రావు మనకు. అందరికీ సాధ్యమైంది. గౌతమ బుద్ధుడు సాధించారు, పత్రిజీ గారు మనల్ని పూల బాటలో పెట్టారు, మనకెందుకు రాదు? సార్ ఏం చేశారు? మరి నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు. మరి అలాంటప్పుడు మనం చక్కగా ధ్యాన సాధన చేస్తే అవన్నీ కూడా మనకు ఆ రోగాలన్నీ దూరం అవుతాయి. నిజంగానే నో మెడిసిన్ నో డాక్టర్, కానీ డూ మెడిటేషన్ అన్నారు. తప్పనిసరిగా మెడిటేషన్ చేస్తేనే మనము చక్కగా మన ఆలోచనలు అయితే ఏమి,
మన ఆరోగ్యం అయితే ఏమి, మనం ఈ భౌతిక శరీరం ఎలా మనము ప్రతిరోజు స్నానం చేసి దానికి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. ఈ భౌతిక శరీరానికి సారథిగా మన ఆత్మ ఉంటుంది. ఈ శరీరానికి మనకు స్నానం చేస్తున్నాం, మరి ఆత్మకు ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా ఆహారాన్ని ఇస్తున్నాము, అభిషేకం చేస్తున్నాము. ఆ మానసిక శక్తిని వెలికి తీసుకొని దాని ద్వారా మనం ఎంతో చక్కగా, అందుకే పత్రిజీ సార్ అంటారు, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరిది ఇదే ఆఖరి జన్మ అంటారు. మీరందరూ శిష్యులుగా కాదు గురువులుగా ఉండండి అంటారు. ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి అంటారు. కాబట్టి మనం ఏది జ్ఞానం నేర్చుకున్నామో ఆ జ్ఞానాన్ని మనం 10 మందికి మనం నేర్పించినట్లయితే, 10 మందికి క్లాసులు తీసుకుంటాము. జూమ్ల ద్వారా అయితే ఏమి, మరి సెంటర్స్కి వెళ్ళి అయితే ఏమి, పాఠశాలలకు వెళ్ళి, కాలేజెస్ కి, హాస్పిటల్స్ కి, జైలుకి, ఇవన్నీ కూడా సార్ చేశారు. చేసి నేనొక్కడనే కాదు, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని మనందరినీ పూలబాటలో పెట్టారు. ఎంతో చక్కగా మనం స్పూన్ ఫీడింగ్ తో వచ్చాము. ఒకప్పుడు 20 ఏళ్ల కిందట క్యాసెట్లు, నోట్స్లు రాసుకొని బస్సులు ఎక్కి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనము ఈ లేటెస్ట్ టెక్నాలజీలో మన ఇంట్లో కూర్చొని మన దగ్గరే, అంటే మన చేతిలోనే సర్వ ప్రపంచం ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. మరి ఇంత సులభంగా గోల్డ్ స్పూన్ తో ఫీడ్ చేస్తున్నారన్నమాట. చేసి మనకు ఎంతో చక్కగా దారి ఏర్పరిచారు. ఆ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళండి అని చెప్పారు. ఎంతో చక్కగా ఆయన అంతా కష్టపడ్డారు కాబట్టి ఒక్కడికి, అంటే 1 మ్యాన్ ఆర్మీగా వచ్చి ఒక్కరికి ధ్యానం నేర్పించడానికి ఎంతో కష్టపడ్డారు. మనము యూట్యూబ్ ద్వారా మనము ఒక రోజు ఇట్లా 1 గంట కూర్చొని క్లాస్ చెప్తే ఈ విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి మనం చెప్పే జ్ఞానం అందుతూ ఉందండి. అప్పుడు ఆ 4 గదిలో 30 మందో 40 మందో వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మనం ఇలా చెప్పడం వల్ల విశ్వవ్యాప్తం అయిపోయింది ధ్యాన ప్రచారం అంతా కూడా. అందుకే చాలా మంది మన పిఎంసి ఛానల్ ద్వారా చాలా మంది వచ్చారు. నేను కూడా అలానే వచ్చానన్నమాట. సో మనము ఇంత చక్కగా మనకు తెలిసిన జ్ఞానాన్ని తెలిసిందంతా లోపల పెట్టుకొని ఉండకూడదు. ఆ లోపల ఉన్నది మనం బయటికి తీసుకురావాలి. ఆ మానసిక శక్తిని, మనోశక్తిని, జ్ఞాన శక్తిని, మనలో ఉన్న విజ్ఞానాన్ని, మనలో ఉన్న ప్రజ్ఞని బయటికి తీయాలి. మన ప్రజ్ఞని ఎప్పుడైతే బయటికి తీస్తామో ప్రపంచ దుఃఖాన్ని కూడా మనము దూరం చేస్తాం. వీటన్నిటిని, ప్రపంచ దుఃఖం అంతా పోవాలంటే ఏం చేయాలి అనేది మన ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ నేర్పించారు. మన దుఃఖమే కాదు, కుటుంబ దుఃఖమే కాదు, వీధిలో వాళ్ళ దుఃఖాలే కాదు, ప్రపంచ దుఃఖం కూడా మనము తొలగింప చేయాలి. మరి మనము పక్కింట్లో వాళ్ళకో, లేకపోతే బస్సులోనో, ట్రైన్ వచ్చే వరకు టైం ఉంటే పక్కన వాళ్ళతోనో మనము మాట కలిపి ధ్యానం, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా కడతాలకి వెళ్తున్నాం, అక్కడ ధ్యానం చెప్తారండి. పలానా బెంగళూరులో ఇంటర్నేషనల్ వ్యాలీ ఉంది, అక్కడ పిరమిడ్ ఉంది, అక్కడ ధ్యానం చేస్తే శక్తి 300 రెట్లు, అక్కడికి వెళ్తున్నాం. పేరవరం వెళ్తున్నాం. మనకి ఒకటి కాదు, మనకి ఎన్నో వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవుతాం. ఇవన్నీ దేని వల్ల? మనము పక్కనున్న మనిషిని మోటివేట్ చేస్తున్నాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని పత్రిజీ సార్ చెప్పినట్లుగా వాళ్ళందరికీ తెలియచెప్పడం మన ధర్మం. దాన్ని మరి తీర్థంకర గోత్రం అంటారు. తీర్థంకరుడు అంటే టీచర్ అన్నమాట. ఆ టీచర్ కి టీచింగ్ చేయకపోతే దుఃఖం వస్తుందండి. ఎవరికైనా దుఃఖం పోవడం కోసం బోధన చేస్తారు. బోధన చేస్తే మన జ్ఞానాన్ని పెంచుకుంటాం, ఎదుటి వారి జ్ఞానాన్ని పెంచుతాం. కాబట్టి ప్రపంచమంతా నిరంతరంగా ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని అందజేస్తూ బోధన చేస్తామో వాళ్ళని తీర్థంకరుడు అంటారని పత్రిజీ గారు దానిలో బుక్ లో కూడా, ఎన్నో బుక్స్ లో చెప్పారు, ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పారు. మరి దుఃఖం అన్నది 3 స్థాయిల్లో ఉందండి. దుఃఖం, పరిదుఃఖం, మహాపరిదుఃఖం. చూడండి, అన్ని దుఃఖం నుంచి విడుదల, మనల్ని మనం దుఃఖాన్ని తీసేసుకుంటాం. మరి పరిదుఃఖం,
మన కుటుంబంలో వాళ్ళని ఏదైనా ఇష్యూ వస్తే అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండు, ఇలా ఉండు, ధ్యానం చేసుకో అని చెప్తాం. మహా దుఃఖం, మహా పరిదుఃఖం అంటే ప్రపంచానికి మనం ఇలా చెప్తూ ఉంటాం. ఎవరి దుఃఖాల నుంచి, ఎవరి మానసిక రుగ్మతల గురించి, బుద్ధి మాంద్యాల గురించి వాటిని ఏదైతే ఉందో వాటిని తొలగించుకోవాలి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. గౌతమ బుద్ధుడు కూడా ఏమన్నారు? అప్పో దీపో భవ అన్నారు. ఎవరి దీపం వాళ్ళు వెలిగించుకోండి. మనలో ఎంతో గని ఉంది, దాన్ని మీరు చూడండి. బాబా గారు కూడా అదే అన్నారు. ఈ బాహ్యమైన కోరికల కోసము ఈ పూజా తంతులు ఇవన్నీ చేయడము నాకు అంతగా నచ్చదు. ఆత్మ సాక్షాత్కారం పొందండి, ఆత్మను ఎదుగుదల చేసుకోండి, ఉన్న స్థితి నుంచి ఆ ఉన్నత స్థితికి ఎదగండి, అదే నాకు ఇష్టము. నాలో ఎంతో గని ఉంది, ఆ గనిని తీసుకోవడానికి రండి అని చెప్పారు. కానీ మనకి ఏం అర్థం కాలేదు. బాబా బాబా అంటూ భజనలు చేస్తాము, పూజలు చేస్తాము, గంట వాయించేస్తాము, అక్కడితో అయిపోతుంది. కానీ ఆ విగ్రహారాధనలో మనము ఏం కనిపిస్తుంది మనం అనేది ఆలోచించం. కాబట్టి మనం ఈ ధ్యానంలో మనం అందరినీ ఆహ్వానించుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు బాబా గారు, అందరూ ఎన్లైటన్మెంట్ మాస్టర్స్, గౌతమ బుద్ధుడు అందరూ ఏం చెప్తున్నారు? అరిషడ్ వర్గాలని దూరం చేయండి, మనలో ప్రేమను నింపుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మరి ఆ ఏదైనా సరే సాత్విక ఆహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి, జీవహింస చేయకండి. అంటే మరి అహింస మార్గంలో అహింసా పరమో ధర్మ అన్నారు. మనలో ఉన్న ఆ శత్రువులను జయించండి, అన్ని ధర్మాలను పాటించండి అని మనకు ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. మనం ఏది సాధించాలన్నా కూడా, దేని నుంచి ముక్తి పొందాలన్నా కూడా, దానినే మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా మనము కొంతమందికైనా మనం నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనకు అది పరినిర్వాణం. అంటే మనం ఏది సాధిస్తున్నాం, మనం ఒక్కరమే కాదు కదా, పత్రిజీ సార్ అలాగనే కదా, మన చుట్టుపక్కల అందరికీ. అందుకనే మనము క్లాసులకు వెళ్తూ ఉంటాం, ఎంత దూరమైనా సరే వెళ్తూ ఉంటాం. పలాని ఊర్లో క్లాస్ అని వాళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటాం, జూమ్ లో వెళ్తూ ఉంటాం. మనకు తెలిసింది, మనం నేర్చుకుంది, మీరు శిష్యులుగా ఉండద్దు అన్న పత్రిజీ సార్ మాటను పట్టుకొని ఆయన మాటల్ని మనము ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో మనము ఆచరిస్తాం. కాబట్టి ఈ మనిషికి ఎన్నో కోరికలు, ఆ కోరికలన్నీ కూడా సరికానివా సరి అయినవా అని తెలుసుకునే విచక్షణ ఉన్నప్పుడే. మరి జంతువులకు లేదు కదా ఆ విచక్షణ, మానవుడికే పెట్టారు ఆ యూనివర్స్. మనం ఏది చెప్పుకున్నా కూడా, భగవంతుడు, మూల చైతన్యం ఏది చెప్పుకున్నా కూడా, అరిహంత్ బోధిసత్వుడు బుద్ధుడు మనల్ని మన లోపల ఎక్కడ ఆ అరిహంత్ను మనం గమనించాలి. అరిహంత్ అంటే మనలోని మనం శత్రువును తీసేయాలి. బోధిసత్వుడు ఎప్పుడు కావాలి, బుద్ధుడు ఎప్పుడు కావాలి? మరి చూడండి, గమనించండి. ధ్యానం చేస్తున్నాము అనుకుంటాం, ఆధ్యాత్మికతలో అనుకుంటాం, ఎంత వరకు ఉన్నామో అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందారు అంటే వారు ఎంత కష్టపడి ఉంటారు. ఎన్నో అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి దానికి కూడా. మనం ఆ స్టేజ్ రావాలంటే ఎంత సాధన చేయాలి, ఎంత సత్యాన్వేషణ చేయాలి, ఏ స్టేజ్ లో ఉన్నాం, మనల్ని మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. కనుక అరిహంత్ అంటే మనలోని శత్రువులను చంపుకున్నవాడును అరిహంత్ అంటాం. స్వయంగా గుణాతీతం కావాలి. బోధిసత్వుడు అంటే కుటుంబంలో కానీ, మన వీధిలో కానీ అందరినీ, కొంతమందినైనా మనము మార్చగలగాలి. మనం చెప్తామంతే, మనం వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తారు అంటారు పత్రిక. అటు పూర్తిగా మనము మనలో ఆ అరిషడ్ వర్గాలను తీసేస్తున్నామా? ఒకటో అరో ఇంకా ఉంటాయి. ఎవరన్నా ఏదైనా అంటే నన్ను అంటావా, నన్ను ఇలా అంటావా అని మనసుకు తీసుకొని హర్ట్ అయిపోయి అది 2-3 రోజుల నుంచి
బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా చాలా మనం చిన్న విషయాలే. కానీ కుటుంబంలో కూడా మనము ఆ చిన్న ఇష్యూలను మనం పట్టించుకోకుండా, అది నేను కాదు కదా! నేను అలా అనలేదు కదా! ఒకవేళ వాళ్ళేదన్నా అంటే, నేను అది కాదు కదా! వాళ్ళన్నారది. వాళ్ళ ఆ స్టేజ్‌కి వాళ్ళన్నారు. ఆ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళకది కరెక్టే అన్నమాట. కాబట్టి మరి మనం పత్రిజీ సార్ ఏమంటున్నారు? పిఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా బుద్ధుళ్ళు అన్నారు. అందరూ గురువులు. మనం ఇన్ని స్థాయిలు దాటి వస్తూ ఉన్నాం. మనల్ని ఎంత గ్రేట్‌గా ఆలోచించారు సార్. కేవలం మనం మన అరిహంతును మరి మన శత్రువును తీసేసి, సంసారంలో, కుటుంబంలో అందరికీ నేర్పించి, అందరినీ శాకాహారులుగా మార్చి, ఒక డివైన్ ఫ్యామిలీగా ఉండి, మరి క్లాసుల్లోకెళ్ళి బయట వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మనము చెప్తూ ఉన్నాం. పిఎంసి ఛానల్ లెవెల్‌లో కూడా మనము అక్కడ కూడా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఉన్నాం. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎన్నో పిరమిడ్స్ కడుతున్నారు. ఇవన్నీ మనము ఎలా చేస్తున్నాం? ప్రపంచ దుఃఖరాహిత్యం కోసమే చేస్తున్నాం. ఒక పిరమిడ్ కట్టినందుకు వాళ్ళకేమొస్తుందండి? ఏమొస్తుంది? ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా! మరి ఎన్నో పనులు వదిలిపెట్టుకొని ఆ 24 అవర్స్‌లో ఉన్న టయాన్ని వాళ్ళు అక్కడ వినియోగిస్తున్నారు. మరి ఆ ఎనర్జీని పొందాలని పిరమిడ్‌లో నేను ఉన్నా లేకపోయినా ఈ భూమండలం మీద మనం మనకు తోచినంత మనం ఇచ్చామంటే అది శాశ్వతంగా అందులో రూపాయో, రూ. 10, రూ. 1000 ఉండిపోతుందలా. వచ్చే జనరేషన్ ధ్యానం చేసుకుంటారండి. కాబట్టి ఎంతో పాటుపడతాం మనం ధ్యానం కోసం. సాధనే ముక్తి మార్గం. మరి ఇదంతా ఎలా వీలవుతుంది? ధ్యాన సాధన వల్లే అవుతుంది. ధ్యాన సాధన వల్లే మనకి ఇవన్నీ మనము చేయగలుగుతామనమాట. ఆ చేసే ఆలోచన శక్తి మనం ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ మన టైంలో చేసేసుకొని, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు, ఎంతో మంది విజ్ఞానులవి పుస్తకాలన్నీ కూడా చదువుతాం. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయన్నమాట. వేద వ్యాసుడు, వేద ఓషో, వాల్మీకి, ఓషో గారు ఎన్నో రామ్‌తా గారు, సేతు విజ్ఞానం ఎన్నో ఉన్నాయి మనకు. అవన్నీ చదవమంటారు పత్రిజీ సార్. నేను చెప్పిందే కాదు. అందుకనే మనము పత్రిజీని ఆ సందేశాలతో పాటుగా మనము అన్ని పుస్తకాలు చదవాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎంతో గొప్ప ధ్యాన, జ్ఞాన గొప్ప సాధన చేసిన వారు. వారి పూర్వ జన్మ సుకృతం వల్ల ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఒకే గొడుగు కిందికి మనం వసుధైక కుటుంబంలోకి వచ్చాం. ఈ సాధన వల్లనే అన్నమాట. మరి మనం ఎప్పుడైతే ఇందులోకి రావాలనుకున్నామో, ధ్యానం చేయాలని ఒక మంచి గురువు మనల్ని అక్కడికి తీసుకెళ్తారన్నమాట. ఈ సజ్జన సాంగత్యం వల్ల ముక్తి మార్గాలన్నీ కూడా మనకు అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మనలో ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలన్నీ రిలీజ్ చేసుకుందాం. ఆ అడ్డంకులన్నీ రిలీజ్ చేసుకుంటాం. ఈ జన్మలో గాని, గత జన్మలో గాని ఎన్నో మనము కర్మ సిద్ధాంతాన్ని అలవరుచుకొని ఎన్నో సంచిత కర్మలు తెచ్చుకుంటాం ఈ భూమండలం మీదకి. మరి వాటన్నిటిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలయ్యా అంటే, మళ్ళీ అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవి అన్నీ తెచ్చుకుంటాం. తెచ్చుకున్నవన్నీ మరి మనం ఎలా ప్రక్షాళన చేసుకుంటున్నాం? ధ్యానం ద్వారా చేసుకుంటున్నాం. కుటుంబంలో ఎలా ఉండాలి? వాక్క్షేత్రం ఎలా పెట్టుకోవాలి? మనం అనవసరంగా జరిగే ఇష్యూల్లో మనము వెళ్ళామంటే కర్మ రిపీట్ అవుతుంది మనకు. కర్మలు యాడ్ అవుతాయి. ఈ జన్మలో మళ్ళీ మనము ఇంకా కర్మలు పెంచుకుంటూ ఉంటాం. అవునంటారా? కాదంటారా? తెలుసో తెలియకో మన వాళ్ళు అనే మమకారంతోనో, లేకపోతే పక్క వాళ్ళు ఫ్రెండ్స్ అనో, వాళ్ళు తప్పు చేసినా కూడా సమర్థిస్తూ ఉంటాం. అవంతా కూడా మనం చేయకూడదు. కాబట్టి ధర్మాన్ని అనుసరించాలి. అక్కడ ధర్మం మనల్ని కాపాడుతుంది. తమ్ముడు తనవాడైనా ధర్మం చక్కగా చెప్పాలి అంటారు ధర్మరాజు. అందుకనే మనం
ప్రతిదీ కూడా ముక్తి స్థితి ఎలా వస్తుంది అంటే ముక్తి సాధనలు చేయడం వల్ల. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, సాధన మార్గమే ముక్తి మార్గం. మనకి బ్రహ్మానందంగా ఉండాలి అనంటే, జ్ఞానం నుంచి బ్రహ్మ జ్ఞానం వరకు వెళ్ళాలంటే కూడా సాధన అవసరం. మనలోని ప్రజ్ఞను మనము బయటికి తీయాలి, మనోశక్తిని తీయాలి, ఆలోచన సరళి మార్చుకోవాలి. అప్పుడే మనకు రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట, చిటికలో వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనము నెమ్మది నెమ్మదిగా మనలో అంతర్లీనంగా లీనమై మనమెవరు అనేది తెలుసుకుంటాం. నాడీ మండల వ్యవస్థ అంతా మనకు ఎట్లా శుద్ధి అవుతుంది? మనము ఈ ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా మనలోని అన్ని నాడులు కూడా మరి అన్ని చక్కగా రుగ్మతలన్నీ పోతాయి అన్నమాట. అందుకనే అంటారు, అవి మళ్ళీ మనకు రోగం రూపంలో వస్తాయి. పూర్వ జన్మ కృతం పాపం రోగపీడ్యతే అన్నారు. అంటే ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ మనం తెలుసో తెలియకో ఆత్మ ఎదుగుదలకు, ఇతరుల ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడి ఉన్న, వారిని కష్టపెట్టి ఉన్న జంతువులైనా, ఖనిజాలైనా, వృక్షాలైనా, దేన్నైనా సరే మనం బాధ పెట్టి ఉంటే ఆ కర్మలు మనకు రిపీట్ అవుతూ ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇదే పత్రిజీ సార్ మనకు చెప్పారు. ఇవన్నీ రిలీజ్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఆలోచనలు తీసేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎంత బాగా చెప్పారండి. ఎంత చక్కగా మనం ధ్యానం చేసి ఆహా ఎంత బాగుందో, ఎంత అద్భుతమో అనుకుంటాం. అందుకే ఒక జన్మ గురించి ఆలోచించుకోవడం, అనేక జన్మ పరంపరల గురించి ఆలోచించాలన్నమాట. సత్యాన్ని తెలుసుకోవాలి. హింస చోడో హంస పక్కడో అన్నారు. చూసారు, మనకి ఎన్నెన్ని పదాలు, వాక్యాలు, పుస్తకాలు, పదాలు, ఆ చిన్న వర్డ్ వల్ల కూడా మనకి ఎంతో జ్ఞానం అందుతుంది. మనకన్నా ఎంతో మంది మనము ఇప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నాం అనుకోండి, మనకన్నా తక్కువ వాళ్ళని చూద్దాం. మనకన్నా ఎక్కువ వాళ్ళని చూసి నిరాశపడి దుఃఖాన్ని ఎందుకు తెచ్చుకోవాలి? 4 ఇళ్ళు ఉన్నవాడి కన్నా మనం డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాం హాయిగా. కాబట్టి మనం ఇంత చక్కగా ఉన్నాము, అది గమనించండి అంటారు పత్రిజీ సారు. ఏదైతే సార్ చెప్పారో అన్ని కూడా మనము వన్నెస్ లోకి వెళ్ళి ఆలోచించాలి. పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరి చేత, కనపడిన ప్రతి ఒక్కరి చేత కూడా ధ్యానాన్ని పెంపొందించండి, స్వాధ్యాయం చెప్పండి, పుస్తకాలని వాళ్లకు గిఫ్ట్ గా ఇవ్వండి అని కూడా అంటారు. అందుకనే మనం స్టేజ్ మీద ఎన్నో పుస్తకాలు సార్ అందరికి ఇస్తూ ఉంటారు. కనుక మనందరం కూడా పత్రిజీ సార్ కళల్ని నెరవేరుస్తూ ఉండాలి. ఆ సాధన చేసి మనందరం కూడా ఎంతో చక్కగా మహాపరినిర్వాణంలో ఉండాలంటే కూడా మనం ఏం చేయాలి? అందరూ బుద్ధ స్థితికి చేరాలి. గౌతమ బుద్ధుల్లో అంటే మనము బుద్ధత్వంలో ఉండాలి. మన కోపము, ఆవేశము, ఏది పగ గిరిగీసుకొని ఉండకూడదు. నేను ఈ జన్మలో వాళ్ళతో మాట్లాడను ఈ జన్మలో, వాళ్ళు నా ఇంటికి వస్తే కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు అని కొంతమంది గిరిగీసుకొని ఉంటారనమాట. అలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ పగ, ఆ ద్వేషం వల్ల నేను ఇట్లే ఉంటాను, నేను ఇంతే ఉంటాను అని అనుకుంటారు. కొంతమందికి చూడండి, కోపము క్షణికావేశంలో వచ్చేస్తుంది. ఆ ఆవేశంలో వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఒక్క క్షణం మనం ఆలోచించి వెనుకడుగేసే శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం చేయలేని వాళ్ళు చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా వెళ్ళి వేసేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మరి మనం ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క అడుగు వెనకేస్తాం. ఒక్క అడుగు వెనకేసి మనము కంట్రోల్డ్ గా ఉండడానికి మనం చేసే నిరంతర సాధన మనకెంతో ఉపయోగపడుతుంది. ఈ సాధన వల్లనే మనం ఈ ప్రపంచంలో మనం ఎంతో మంది ఆత్మీయ మిత్రులను పొందుతూ ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్కరిలో ఆత్మను చూస్తున్నాం, పరమాత్మను చూస్తున్నాం. ఎవరి ఆత్మ వారిదే, కానీ పరమాత్మను చూస్తున్నాం.
మరి తనికెళ్ళ భరణి గారు అన్నారు, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు అని. చూసారా, ఒక స్టేజ్ దగ్గర ఒక రోజు పత్రిజీ సార్ వారింటికి వెళ్ళారంట, తనికెళ్ళ భరణి గారింటికి. తనికెళ్ళ భరణి గారు, అయ్యా గురువు గారు మీరు వచ్చారంటే చెప్తే నేనే వచ్చేవాడిని కదా అని. ఆయన తనికెళ్ళ భరణి గారు మన పత్రిజీ సార్ కాళ్ళ మీద పడితే, పత్రిజీ సార్ కూడా తనికెళ్ళ భరణి గారి కాళ్ళ మీద పడ్డారు. ఎందుకు? ఆయన అన్నారు, నాకెందుకయ్యా ఇట్లా కాళ్ళ మీద పడుతున్నారు, పాదాల మీద అని. మరి ఇతను అడిగినప్పుడు, తనికెళ్ళ భరణి గారు అడిగినప్పుడు, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు అని రాసింది నువ్వే కదయ్యా, పాడింది నువ్వే కదయ్యా అన్నారంట. చూసారా ఎంత చక్కగా! ఆ వీడియో విన్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతి మనిషిలోనూ, అలాగనే పోలీస్ శాఖలో ఎవరికైనా సరే వాళ్ళు ఇంత పని చేశారు అని వాళ్ళని ప్రశంసిస్తారు. ఆ భావన శక్తిలోని ప్రేమ, త్యాగం అన్నీ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ మాస్టర్స్ కి వస్తాయి. స్నేహశీలత్వం, మైత్రితత్వం, మరి ఆ ప్రశంస ఏదైతే ఉందో వాళ్ళని పొగుడుతారు. మీరందరూ ఇలా చేయబట్టే పిఎస్ఎస్ఎం ముందుకు వెళ్తుంది అని అందరినీ పొగిడేవాళ్ళు అనమాట. ఆ ప్రశంస అనేది, లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళు ఏమంటారు, ఎవరికన్నా ఏదైనా ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే, అబ్బా వాడు చూడండి 2 చేతుల 4 చేతుల సంపాదిస్తున్నారు, భార్య ఉద్యోగం చేస్తుంది, అందుకే ఇల్లు కట్టుకున్నారు, మనకేముంది ఉన్న దాంట్లో ఇంతే అని మనమే నెగటివ్ థాట్స్ ఆ యూనివర్స్ కు పంపిస్తున్నాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచిస్తామో, సరే మనం కట్టలేకపోయాము అని మనసులో అనుకుంటాం అనుకోండి, దాన్ని కూడా తీసేయాలి, ఆ నెగటివ్ థాట్స్ కూడా తీసేయాలి. వాళ్ళు ఇల్లు కట్టినందుకు మనం సంతోషపడాలి, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చినందుకు మనం సంతోషపడాలి. అది ఎప్పుడైతే మనము అది ఆలోచించి సంతోషిస్తామో, అది మనకు కూడా రివర్స్ వస్తుంది. అంటే పంచితే పెంచబడుతుంది, మనము ధనాన్ని వెచ్చిస్తే ఆ ధనం మనకు వస్తుంది, ప్రేమను పంచితే ప్రేమ వస్తుంది. మరి అంగీకార తత్వాన్ని పెంచుకొని మనల్ని మనం ఇష్టపడాలి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ప్రతి ఒక్క వస్తువును, ఆఖరికి మంచి నీళ్లను కూడా మనము అమృతం లాగా ఆలోచించి ఆ అనుభూతిని పొంది ఆ మంచి నీళ్లను కూడా తాగితే మనకున్న ఆ రుగ్మతలన్నీ పోతాయి, ఆ కావేశాలన్నీ సాధన వల్ల పోతాయి. కాబట్టి మనం ఎంతో చక్కగా పత్రిజీ సార్ సందేశాలను, ఆ 18 సూత్రాలను మనం పాటించి ఆ త్రిరత్నాలను ఏవైతే మనకిచ్చారో, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, వీటన్నిటినీ కూడా మనము ముందుకు తీసుకెళ్తూ ఆ సేవ అనే దృక్పథంతో మనము 10 మందికి సేవ చేస్తాము. ఆ 10 మందికి సేవ ఎలా చేయాలి? ప్రతిఫలం ఆలోచించకుండా చేయాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా. అంటే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు అది చెయ్యి. ఇంట్లో వాళ్లకు, తల్లిదండ్రులకు చేసేది సేవ కాదు, అది మన బాధ్యత. మనం ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తాం కనుక ప్రతిదీ కూడా ఏదైనా మనము ఆకళింపు చేసుకొని, పత్రిజీ సార్ చెప్పినవన్నీ కూడా మనలో మనం చక్కగా సుస్థిరం చేసుకొని, అనలైజ్ చేసుకొని, ఇన్ని గంటలు మేము ధ్యానం చేసాం, 48 అవర్స్ చేసాం కాదు, 1 గంట చేసినా అందులో ఎసెన్స్ తీసుకొని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ మనకి ఏం నేర్పించారో అవన్నీ కూడా మనము స్థిరం చేసుకోగలుగుతాం. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మహిళా చైతన్యానికి, ఈ ధ్యానానికి మనం 3 to 6 ధ్యానం చేస్తాం, మరి 6 to 7 సజ్జన సాంగత్యం క్లాసులు చెప్పుకుంటాం. ఎంతో చక్కగా మనం ఆత్మ ప్రయాణం చేస్తున్నాం. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం. మరి కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం. మనం బాగుపడ్డమే కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలా మనం ముందుకెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం మొత్తానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ పరమ గురు మండలికి, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వనడాల్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు.
పద్మజ గారు